ఎప్పుడు పూల చెట్లు కాకుండా ఈసారి నేను మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టి ఇందులో వేసి ఒక 7 days వదిలేసాను. మంచిగా స్ప్రౌట్స్ వచ్చాయి. మెంతి కూరని నేను ఇప్పుడు కర్రీలో యూజ్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ టైం దీంట్లో కొత్తిమీర పెంచడానికి ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ పులుసు. సో ఇందాక చెప్పాను కదా నేను మెంతుల్ని పెంచానని, మెంతు చెట్టుని. సో ఆ చెట్టుని తెంపేసి ఇందులో వేసాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ మెంతి కూరని మీరు ఏ కర్రీలోకైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను రీసెంట్గా పీజియన్ది నైఫ్ సెట్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే టాప్ నాచ్, అసలు సూపర్ ఉంది. యూ కెన్ ట్రై. ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. చాలా బాగున్నాయి కలర్స్, మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్. అండ్ ఇప్పుడు నేను ఇంకొకటి యూజ్ చేస్తున్నాను, పింక్ది. అండ్ ఈ బాక్సెస్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 అనమాట. రిఫ్రిజిరేటర్లో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ వెజిటేబుల్స్. అస్సలు పాడవవు. అండ్ దెన్ దాని కింద ఒక నెట్ ఉంటుంది కదా, ఇది విత్ ప్లాస్టిక్ అనమాట. వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే దాంట్లో వెళ్ళిపోతుంది అనమాట. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చికి యూజ్ చేస్తున్నాను కరెంట్.